మనం ఏమనుకున్నా కానీ ఏంద్రియా ఊసిపోండి అయ్యా ఛా మేమేమనుకున్నాం వచ్చేస్తుంటాయి అనుకున్నా కానీ చూస్తే ఏంది మరి ఘోరంగా వచ్చేస్తున్నాయా. మనం ఏమనుకున్నాం అంటే తేగలు భలే వస్తాయిలే మెత్తలు మట్టి కదా లోపల అనుకుంటే భలే దెబ్బ వేస్తాయి కదా అదే ఇదేది పెద్ద డంక గోలి అనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొటీన్ కల్చర్. ఈరోజు అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందరకైతే వచ్చేసాం. మన ఛానల్ కానీ మీరు కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. సరే గైస్, మన అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న ఒక 2 నెలల ముందు మనం వేసాం కదా తేగలు, అయితే ఇప్పుడు లోడేదానికైతే వచ్చేసి అవి మనం ఆ రోజు ఎంతో కష్టపడి నారాజ్ అయితే ఆ రోజు చిన్న కష్టం కాదు, ఆ కష్టం వాళ్ళు ఈరోజు అయితే మనకైతే ఫలితంగా వస్తున్నాయి. అవి వేసి కూడా మినిమం ఒక 2-3 నెలల దాకా అయితే అయిపోతుంది. అప్పుడైతే వేసాము, అప్పుడు వేసినప్పుడు పైరు లేదు ఏం లేదు, ఇప్పుడైతే పైరు కూడా వచ్చేస్తున్నది. అవి ఏదో లోడి మనం అయితే తీసేసుకున్నాం. ఎందుకంటే ఇంకొన్ని అంటే చెట్లకి అయితే వచ్చేస్తాయి, చెట్లు వచ్చాయంటే ఇంకా అన్నిటికి వేస్ట్ అయిపోతాయి. అందుకైతే లోడ్ వేసుకున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. తేగలు లోడుకునే దానికైతే మనం పార గడపార అయితే తెచ్చుకున్నాము. ఈ లేకపోతే అసలు మనం లోడలేమన్నమాట. మనం వేసుకున్నది ఇదేనమాట, అసలు కనబట్టలేదు చూడండి. ఇప్పుడైతే లోడతాం తేగలైతే. ఎంత గిట్టుకున్నది ఇక్కడ లోపల పోయి కొంచెం మళ్ళీ ఇసుకుంటుంది, పైన గిట్టుకుంది. అంటే ఈ ప్లేస్లో నడిచారు కదా దానివల్ల పైన లేవరా లోపలికి రా వేసిందా. చెట్లు గిట్లు అంతా వచ్చేసి ఇక్కడ ఎల్లో బారింది. మళ్ళీ మొన్న గెడ్డి ముందు కొట్టింది, గెడ్డి ముందు కూడా కొట్టాం. సరే కానీ ఇక్కడ గూజు కూడా వస్తుందా? గూజు ఉండదు లడు. గూజు ఉంటుందా? అన్నీ ఇక వచ్చేస్తున్నాయి కదా. అంటే మన వేసిన ముట్లు అయితే ఎట్లా చేస్తున్నాయో ఇవన్నీ లోడ్ వేసుకుందాం. ముందు చేమలు దుమ్మదం ఉన్నాయి ఇట్లా. ఒరే తెగిపోయిందిరా. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే ఊరిపోయి. ఒరే ఇట్లా గుజ్జు ఉంటాయన్న కదరా. గుజ్జు ఏమో తెలీదు, లోపల ఊరికి ఉంటాయి కదా, అందుకు ఉండవు. మొత్తం మట్టి అయితే తీసేసి అప్పుడు మీకైతే చూపిస్తే ఇంకా క్లారిటీగా ఉంటాయి. నోడ కష్టానికి అయితే బాగా ఊడిపోవాలి తేగలు. ఒరే దాంట్లో గుజ్జు కూడా తీద్దాంరా, బాగుంటుందా? తీస్తే బాగా మురిగిపోతాం అంతే కదా. ఇప్పుడైతే మనం ఇదో తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే లోడుకుందాం మనం. ఇవి రూమ్ దగ్గరికి లేకపోతే వాళ్ళు కనబడకపోతే ఏం తిన్నట్టు అంటారు. దూర గుజ్జా నువ్వు లేదన్నావు. గుజ్జు ఉంది, దీన్ని ఒకసారి పాల్పడదాం. ఇద్దరా మనం వేసుకున్న ముట్లు అయితే మొత్తం అయితే ఊరిపోయి ఏది మనకు నష్టం చేయకుండా ఉన్నాయి. ప్రతి ఒక ముట్టు అయితే ఊరిపోయి అనమాట. మా ఎన్న టాంచి ఈ గుజ్జు బాగుంటుంది అని చెప్పాడు, కానీ అయితే బాగుంటుంది. ఇది లోపల గుజ్జు మొత్తం ట్యాగ్ అయిపోతుంది అనమాట. చాలా అబ్బా నీళ్ళుగా అయితే బాగానే లేదు. తేగలు వచ్చేస్తుంది అందుకని బాగాలేదు రీట. నేను ఇంకా గుజ్జు బాగుంటుందని చెప్పుకున్నాను కదా. ఇగోండి మనం వేసుకున్న తేగ ఏర్లు అయితే ఇగోండి తేగలు. మనం వేసుకున్న ముట్టుకే ఉన్న తేగలు ఇవి చూడండి, బాగా వచ్చేస్తున్నాయి కదరా. బాగా వచ్చేస్తున్నాయి. వేసి 2-3 నెలలు ఇలా, అందుకైతే భలే వచ్చేస్తున్నాయి. ఇవైతే మొత్తం తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాము. ఈ మధ్యలో చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ రోజు 2 నెలల దాకా తేగలే చేసాము. ఈరోజు ఎన్ని వస్తాయి తెలియదు, లెక్కేద్దాం. చాలా లెక్కేస్తావా? లెక్క వేసేటప్పటికి మన తిరణాలు తిరిగిపోతుంది, అందుకని అయితే మన లెక్క వేయలేదు. ఎన్ని వస్తే నాకు వచ్చి 200 వేస్తాం ఆ రోజు. ఏ శ్రీరామాల ఇప్పుడు 200 అయితే వేసిన తేగలు వస్తే నాకు 150, 150 చాలు. 50 తింటే ఎక్కువ లేదు ఒకటి. అది సర్లేరా. ఓడిని పిలిచి చాలా రోజులు ఈ రోజు అయితే వచ్చాడు. అంటే నాకు పని బాట్లా, మాకు పని లేదు. పొందుకోవాలా ఎంత పని. ఎట్టకేళ్ళకైతే మనం తేగలకైతే
లోతుకైతే లోడేసాము. తేగలు వచ్చేసాయి కదా బాగా. ఆనాడు మేము చేసిన కష్టం. ఇది అంత కొద్దిదా నా చేత్తో లేకుంటారా. ట్యాక్ కన్నా ఏరే పొడుగ్గా ఉంది ఇది. మనం ఏమనుకున్నా కానీ ఏంద్రియా ఊసిపోండి అయ్యా. మేమేమనుకున్నాం వచ్చేస్తుంటాయి అనుకున్నా, కానీ చూస్తే ఏంది మరి ఘోరంగా వచ్చేస్తున్నాయా. మనం ఏమనుకున్నాం అంటే తేగలు భలే వస్తాయిలే, మెత్తలు మట్టి కదా లోపల అనుకుంటే భలే దెబ్బ వేస్తాయి కదా. అదే ఇదేదో పెద్ద డంక గోలి అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఈ నోట్లో కూడా అయితే ఆన ఉయ్యి రే మరీ దారుణం రా. ఆధార్ కడుమట్టి అయ్యే నేను నిజంగా అనుకున్నాను రా. ముట్టి ప్రభావం ముట్టే బుట్టది. ఫస్ట్ నేను నిజంగా అయితే ఈ తేగల బలి వచ్చేస్తుంటాయి కదా, దుమ్మెత్తి వచ్చలే ఈసారి అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తాం కదా, బలి ఆతృతగా అయితే ఉంది. ఇంత పెద్ద దెబ్బ వేస్తుంది అని చెప్పి అస్సలు అనుకోలే నేను. కట్ట పొడిచినట్టు పొడుస్తుంది నా వెన్నుపోటీ ఇది అయితే దెబ్బ. చూడండి ఇది చిన్న మరీ ఎంత చిన్న ఏడైనా వస్తాయా మా కైలో కొడతాయి. భలే దెబ్బ ఇది. ముట్టిలే బుడ్డవి తేగలు ఇంక నెట్ ఉండాలి చెప్పు. ముట్లు బొడ్డ అయితే ఇగో ఈ రెండు అయితే అతుక్కొని ఉండయి. అవి ఎత్తుక్కన మరీ అయితే దారుణంగా నాకైతే భలే బాగా వేస్తుందిరా. మెత్తంగా వెళ్తుంది లోపలికి. తీసుకొనుకున్నా రెండు కమల్స్రా. వీరే అబ్బా రే ఒక్కరు సంతోషరా. ఇది ఒక్కరంతా బాగా ఊరుందా. బొడ్డోడు గిట్టోడు పొడుగోడు బక్కోడు అదే వాడు వేస్ట్ నాకు తెలుసు. ఇవన్నీ అట్టే ఉన్నట్టున్నాయి అభయ. అంతేనా ఊరి మొత్తం అంతే డొల్లా బాగా వస్తాయి. బాగా ఊరిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. తినేదానికి కూడా బాగుంటాయి ఈ తేగలైతే. సన్నం కూడా మనం తేగలు తినేదానికి బాగుండవు. లావుగా ఉంటే తేగలు అయితే దుమ్ము భలే ఉంటాయి. నోటికైనా బాగుండాలి. ఏమనుకున్నాంటే ఈ లావుగా వచ్చేస్తాయి కదా, కొత్త కొండ తెచ్చేసి దాంట్లో గడ్డేసి ఉడికిచ్చేద్దాం. ఎంత పెద్ద దెబ్బ వేస్తుంది అని చెప్పి అనుకోవాలా. సరే ఇంకేం చేద్దాం, వేసి వచ్చిన దానికి ఈ పని ఏం చేసుకోకపోతే మరీ రోతగా ఉంటుంది. వచ్చింది వాసుదేవ. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ట్యాగ్ అయితే బాగా దిట్టంగా అయితే ఊరుకోండి లావుగా. ఒకటి కూడా సన్నంగా లేవు. మీకు ఊరికన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి, మీకు కూడా పంపిస్తాము. చాలా బాధరా. ఎందుకు పెద్ద దెబ్బ వేస్తుంది అనుకోలేదు కదా. ట్యాగలు ఎంత బాగా ఊరుంటే మళ్ళీ అట్లా నువ్వు దెబ్బ గిబ్బ అంటావు. మీకు ఊరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. పెద్ద ట్యాగలు నీకు పంపిస్తాడంటే మీకు పార్సల్ చేసి. చూడండి ఏ సైజు ఉండదు తిట్టంగా పెద్ద ట్యాగలు పంపిస్తాడు. మీరు కామెంట్ చేయడమే తడు. అది ఏం చేస్తాను చెప్పు. నేను చాలా భలే ఉంది సూపర్. ఒక్కటైనా రాకపోదు మన వాళ్ళు పంపించకుండా బాను ఓర్తలేబా. అది తేగ నీట్గా ఉండే చూడండి. ఇక మనకు వచ్చిన తేగల బకాసురుడి జాతికి చెందినట్టువి. అవి కూడా సన్నంగా మా కాడ ఎంత పని చేపించుకున్నాయో లెక్కలో ఉన్నాయి ఇవి. ఇంకా అంతే కదా చూడండి ఎట్లా. సరేనా నేను అంత పెద్ద ముట్లు వేస్తే మాకు వచ్చే తేగ అవి కూడా బాగా లావు అంటే అయ్యిలే. సరే ఇంకేం చేద్దాం, వచ్చిందే వాసుదేవ అలాగే ఎత్తుకొని ఇంటికి పోయేసి కొత్త కొండలు ఉడికేసారు. మేము ముట్లేసిన వీడియో చూడండి, ఎంత పొట్టు ముట్లు అయితే వేస్తుంటాం ఒకసారి వీడియో చూడండి. లోడే దానికి కూడా పరిచయం లేకుండా పోయింది. ఇటు చూడండి ఇదైతే పాసిపో ఉంది. ఇటు పాసిపోయిందా లేకపోతే ఇటు గడపరతో పోసినాడు అర్థం కదా. పాసిపోంది అలా ఇంకో 2 రోజులుగా ముంగిచ్చునుంటే అసలు దేనికి పాసిపోండి. ఉన్న 3 ఉత్సాహం 2 దుబాయ్. అదే సార్ 200 ముట్లు వేసాం కదా, ఒక 150 మూతలే మా ఓడు అవి తేగలు ఊరక ముందే మా ఓడికి నాకు వచ్చావు 150, ఓడికి వచ్చావు 50 అంట. ఎడు చూసి దేనికి లేకుండా పోయింది. రేపుడు ఆవిడ గాల్లో మేడలు కట్టేసినాడు. ఎడు చూస్తే అంతా డల్లా కుంటూ చూడు
కుంటాడు. అన్ని అవలక్షణాలతో వస్తాయి ట్యాగలు. ఒకటేనే నీటి కోరలేదు కదరా, అన్ని చర్మాలు తోళ్ళు ఊడిపోండా, ఒకటి చూస్తే వంగిపోండా, ఒకటి చూస్తే పాసిపోండా. ఇచ్చే మనం ఏదో త్యాగలు కాదు, పెద్ద అబ్బాయి నీకు పెద్ద కడుపు మట్ట. నీకు ఎన్ని కావాలి అన్నీ ఎత్తుకోపోరా. అరే ఎవరు చూడరా, లోడే వాళ్ళన్నీ పెట్టేసుకోడు. ఇంకా అంత మించి పని ఏం చేయలేము. ఎవరైనా వేసి ఉంటారు కదా, అయిపోయి లోడ్ ఇడివే, ఇంకా అంత మించి పని ఏం చేయలేము. మనం వేసిన అయితే బాగానే రాలా. ఒక్కోటి ఒక సన్నంగా వచ్చుంటుంది, ఒకటి పెద్దదిగా వచ్చుంటుంది. పెద్ద దెబ్బ ఇది. ఫ్లాష్ మ్యాన్ దెబ్బ వేసాడు లాస్ట్కి. ఫ్లాష్ మ్యాన్ దెబ్బ. లేకపోతే ఒక 200 ముట్లు వేస్తే ఎటు చూస్తే వచ్చేది అటు చూడండి. ముట్లు లెక్క పెట్టేసాడు కూడా లేదు. మళ్ళీ అప్పుడే లెక్కలు వేసేనా, ఈడికి ఒక 50, నాకు ఒక 150 అని చెప్పేసి ఏడంత లేదు. అది కాదులే బా, మనం వేసేటప్పుడు డిస్ట్ పడ్డది దానికి. దిష్టి గుమ్మడికైతే డిస్ట్ తీసి ఉండాల. ఏంటంటే టంకాయ కొట్టుకొని దిష్టి తీసి అప్పుడు కొట్టుకుని ఉంటే అప్పుడేం బాగా కొట్టుకుని ఉంటాయి. లోడ్ విలువైతే ఇంత మట్టి అయితే వెనక వేసుకున్నాము, అన్ని ట్యాగులు అయితే ముందర వేసుకున్నాము. మా వాడు ఇప్పుడే దిగిన రే ఎత్తిరా అని మట్టని ఇందాట గ్యాస్ నడవని ఒక్క ట్యాగ్ కూడా పెరకలేడు. అది దాన్ని చూసి తొడేం పెరికేసాడు. కరకరా రే అది శరత్ కుమార్ ఓకే వేసేది గడపరా. మనకు ఊరింది కొంచెం ట్యాగులు. నాకు తెలిసి మొత్తం కలిపి ఒక 100 ట్యాగులు అయితే ఊరుంటాయి. అంతేనా? అంతే, 100 ట్యాగులే. ఆడ ఎన్ని ఉండాలి, ఆ 100 కూడా ఉండవు నాకు తెలిసి. 100 ఉంటాయి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, చెప్పలేము. మళ్ళీ బాధరా 100 ఉంటాయి. 100 ఉంటలా ఖచ్చితంగా ఎవరు ఒకటి వేస్తుంటారు. వాళ్ళు పోయి లోడ్ ఇయ్యడం మాత్రం కన్ఫర్మ్ ఈసారి. దాన్ని పుష్పసరికి మాదిగా అది ట్యాగల కన్నా ఏర్లు పొడుగుంటాయి. మాకు దక్కంది ఎవరికి తక్కువకూడదు, అందుకే బట్టలు లోడ్ వేస్తాం. ఎవరు ఇది రానంటాను, ఇందాక పొడి చేస్తుంటారు దాన్ని. రావట్లేదు తీసి దాంట్లో చెప్తా. ఇది మొగజార సినిమాలో మిత్రం ఏందనా అది నీది కదా నాది. అబ్బా పెరుగురా రావట్లేదా? రావట్లేదు అట్లయితే పొడి చేద్దాం కానీ ఇంకా లోడ్ రా లేకలే. అలుగు కాకపోతే ఏం చేసేది? అరే ఇలాగురా, దానిలాగురా. మనం వేసిందే ఒక 2 ట్యాగులు, అవి కూడా బూట్ చేస్తాడు అంటే వీడు. నచ్చలేదు, బుద్ధిగా నచ్చలేదు నాకు అసలు. ఉపేంద్ర చెప్పాను నీ వాళ్ళు ఏంద్ర దేశం లామా చెప్పురా. ఇదంతా వేస్తున్నారు మనం దేశానికి వల్ల. నీకు తెలీదు, మినపప్పు జీడిపప్పు 8 గంటల పాతలా మా దగ్గర నుంచి డబ్బులా జిఎస్టీ కడతావా? జిఎస్టీ కడతాడా? అర్థం. మొత్తానికైతే మనం వేసుకున్న ట్యాగ్లని లోడ్ వేసుకున్నాము. మనకి వేసిన దానికి వచ్చిన దానికి అసలు దాని మధ్య అసలు వ్యత్యాసమే లేదు. వేసింది కొన్ని అయితే వచ్చింది ఒక 2. ఎందుకు ఇంకా బాధలు పడలేదు. మన అయితే వేసిన దాన్ని మనం శుభ్రంగా బూట్ చేద్దాం. ఈ బోడొప్పినాం అనుకో మా అబ్బాయి మాకి ఎక్కిచ్చేస్తాడు. అయితే ఇదే బూట్ చేద్దాం. ఒకటి చూడరు ఏం కవర్ చేస్తున్నాడు రే, పాత బద్దని చూడరుడు. కప్పు కప్పు అది కాబట్టి వేసింది 200-300 ముట్లే వేస్తుంటాయి. వచ్చింది ఎన్ని 100 వచ్చి ఉంటాయి. మళ్ళీ దారుణం కదా. అయినా మన పర్లే, ఎవరు దాకా మాత్రం ఖచ్చితంగా ఎవరు అటు వేస్తుంటారు. రాత్రి పూట పోయేసి భోగి పండుగ రోజు తడిగి లైట్ ఎత్తుకొచ్చేస్తాం. ఆ విధంగా లోడ్ వేసి ఎత్తుకొచ్చి మాత్రం కన్ఫర్మ్. అయితే ఈ ఏడ ఒకటి ఉంటాయి. మీకు కానీ ఆయన తెలుసున్నాయి చెప్పండి, ఖచ్చితంగా లోడ్ వేద్దాం పోయేసి. చాలా
కష్టం తర్వాత అయితే మనం తీసుకున్న ఇవి ఒక తేగలు ఇవైతే మనం వేసిన 200 అనుకున్నాం కానీ లాస్ట్కి వచ్చి అయితే ఒక 100 తేగలు అయితే వచ్చేసినాయి. ఎట్టయితే లాస్ట్కి లోడ్ వేసాం, వేసిన దానికి ఒక 110 అయితే దక్కింది. సరేలే ఎట్టేం వచ్చాయి కదరా, సంతోషం కదా. తేగలా సరే అంతమించి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. అవి వచ్చిన వరకే కదా మనం తీసుకోగలుగుతాం, అంతమించి ఆయన ఎక్కువ తీసుకోగలుగుతాం ఆ ప్రకృతి ఇచ్చిన వరకే. సరే కానీ ఇంకా ఎందుకు కానీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తారు వీడియోలు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అయితే ఉడకేసి కూడా మీకు చూపిస్తాము. ఉంటా మరి, సీ యూ, టాటా, బాయ్ బాయ్. మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. బాయ్ 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 బాయ్.